ఒకటే జననం ఒకటే మరణం అంటారు. కానీ ఇది తప్పని తేలితే, రెండుసార్లు జన్మించిన బాలుడి గురించి తెలిస్తే ఈ విషయం వినడానికే షాకింగ్గా ఉంది కదా. సాక్షాత్తు మీరు వింటున్నదే జరిగింది. బ్రిటన్లో ఓ పిల్లాడు రెండుసార్లు పుట్టాడు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమనే కదా మీ అనుమానం. అయితే ఈ మెడికల్ మిరాకిల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల లూసీ ఇసాక్ అనే మహిళ టీచర్గా పనిచేస్తోంది. గతేడాది తాను గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో సాధారణంగా అన్ని పరీక్షలు చేశారు. అయితే అల్ట్రాసౌండ్ పరీక్షలో మాత్రం ఆమెకు చేదు నిజం బయటపడింది. ఆమె ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు వైద్యులు గుర్తించారు. ఆమె గర్భిణి కావడంతో ఆపరేషన్ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే గర్భాన్ని తొలగించాలి. కానీ దానికి ఆమె అస్సలు ఒప్పుకోలేదు. అప్పటికి పిల్లాడింకా 20 వారాల వయసులో గర్భస్థ పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమో గాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో వైద్యులు అద్భుతానికి పూనుకున్నారు. జాన్ రాడ్క్లిఫ్ ఆసుపత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా గర్భస్థ పిండాన్ని బయటకు తీశారు. ఇక్కడే వైద్యులకు ఓ ఛాలెంజ్ ఎదురైంది. సాధారణంగా గర్భంలో ఉండే వాతావరణాన్ని బయట సృష్టించడం కష్టం. ఏదైనా తప్పు జరిగినా పాప ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఛాలెంజ్ని ధైర్యంగా ఎదుర్కొంటూ గర్భం నుంచి తీసిన పిండాన్ని కాపాడేందుకు వెచ్చని సలీన్ బ్యాగులో పిండాన్ని పెట్టారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్యాగును మార్చారు. బ్యాగులో పిండం ఆరోగ్య పరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. మరోవైపు దాదాపు 5 గంటల పాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఆపరేషన్ను చేసి గర్భాశయాన్ని మళ్లీ తిరిగి తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. అలా అసాధారణ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ఏడాది మొదటి నెలలో లూసీ ఇసాక్ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. అతడికి రాఫర్టీ ఇసాక్ అనే పేరు కూడా పెట్టారు. ఇలా 2 సార్లు పురుడు పోసుకోవడం ఈ బాలుడికే దక్కింది. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తిందని, ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లి కడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడని పిల్లాడి తండ్రి యాడమ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్య, కొడుకు ప్రాణాలను కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.